దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూసే ప్రయత్నం చేయండి. తిరుమారు మల్లేశ పచేల్ దొర అదృష్ట జాతకుడు నువ్వు. ఎందుకంటే బండ బూతులత్తుడే, నాకు బండ ఉరేసుకొని దత్తుడు నీ తిట్లకు. నీ రాత బాగుందిరా, వారి చింతపండు నీ రాత బాగుంది, వదిలిపెడతానా. ఎందుకంటే మహేష్ గాడ్స్ అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో తిరుమారు మల్లేశ పరిలను అన్ని వదిలిపెట్టడు. కాకపోతే బూతులు మాడపోతులు వచ్చి కానీ హాస్యరసంతో కొడతా, వదిలిపెట్ట. రౌద్ర రసం బంద్ చేసిన కాబట్టి మా అన్నకు ఆర్బిఎఫ్ ఫోర్స్ మహేష్ గాడ్స్, మా రేవంత్ అన్న ఫోర్స్ మాది. దొంగలకే దొంగ చింతపండు మల్లేశ పద్యాలు రాసిన చూసుకొని ఇచ్చే ఛాన్స్ ఉన్నా ఇవ్వలే. 2019 ఎంపీటీసీ జడ్పీటీసీ బీసీ రిజర్వేషన్లపై కుట్ర జరిగింది. అయినా సిగ్గు లేకుండా మరి కాంగ్రెస్ జాయిన్ అయినట్టు 19 కుట్ర జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందా చింతపండు గారు? ఇప్పుడు గుర్తొచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలో కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. 2023లో ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏమి గుర్తురాలే. వాళ్ళ రెడ్డిలందరికీ మోసేది లేనప్పుడు ఏమని గుర్తురాలే. వాళ్ళ ఎంగిల్ వెతుకున్నప్పుడు ఏమని గుర్తురాలే. ఇప్పుడు సడన్ గా బీసీలో అయిపోయాడు చింతపండు గారు. ఎటనో నాకు అర్థమైంది లేదు. దొంగలు కట్టినాడు మరి దొంగలు. ఇలా సంసారం అయిపోయి రాసుకొచ్చుకోడు. చిన్న సంసారి కాదయ్యా. హెచ్సిఏ అక్రమాల్లో బీఆర్ఎస్ ప్రమేయం ఉంటుంది, కాంగ్రెస్ ఏది ఉండదు. కాంగ్రెస్ అంత సంసారాలవే, అన్ని సంసారి పోకలే. దొంగలు లేరు కాంగ్రెస్ లా, భూమి మింగుతలేరు. హైదరాబాద్ నడిబోటున హెచ్సిఏ ల్యాండ్స్ పక్కన హైదరాబాద్ సెంట్రల్ ల్యాండ్స్ పక్కన కంచకచ్చి బౌలిలో 90 ఎకరాలు దొంగదానం చేస్తారు దొంగ నా కొడుకులు. 11,000 కోట్ల ఆస్తి, 120 కోట్ల ఎకరం. అది రాయం, ప్రశ్నించే గొంతులం కాదు. భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడిని లేపుతాం. ఆ ఒక నాయకుడు ఎందుకో ఆ కరీంనగర్ నేత ఎందుకో ఎవరికి అర్థం కాదు. ఈ అన్నజనుల కాళ్ళు పట్టుకో, వాళ్ళయ్యే సంకనాకు, వాళ్ళయ్యే మోసేది అట్లా శరం వస్తే చూద్దాం. ఎందుకంటే వాళ్ళ ముఖం లేకపోతే నువ్వు ఓడబోయాల. వాళ్ళని తిట్టే పెద్ద అయినా మళ్ళీ వాళ్ళతో బతాను. ఇప్పటికి కూడా అట్టుడు కిందంట నాయకుడు. ఇది బాంచనగిరి ఇట్లుంటది బానిసత్వం. కాంగ్రెస్ కి మల్లేష్ పటేల్ అనేటువంటి బానిస అనడానికి నేను 100 సాక్ష్యాలు తీసుకొచ్చిన, 100 సార్లు చెప్పిన. ఇది 101వ అనుకోని. ఇది మల్లేశ పటేల్ గారి యొక్క అసలు రంగు, అసలు బుద్ధి. మరి మీరు ప్రజలుగా మీరు చైతన్యం అవుతారా, మల్లేశ పటేల్ అనేటువంటి పని పెట్టి తొక్కరా మీ ఇష్టంగా, మీ ఇష్టం. అది దొంగ నా కొడుకే కదా. అనైతిక చర్చలకు చెక్ పెట్టే సంశన అంట చింతపండు ఏదో రాసుకొచ్చుకోను. ఇక నేటి మాట పోదాం. మద్యపానం హానికరం, మల్లేశ పటేల్ హానికరం. అంతే కదా, మద్యపానం హానికరం, మల్లేశ పటేల్ హానికరం. సర్కారు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ తాగుబోతుని తయారెత్తాడు, నీ సంసారం తయారు చేస్తాను మన రాజ్యం ఎక్కిడు. ఆయన కంటే బ్రహ్మాండంగా తాపి చంపుతాడు మమ్మల్ని. సంసార రాజ్యం ఇది, పందికొక్కుల రాజ్యం కాదు, సంసార రాజ్యం. చెప్పదిరుతురాలు అట్లా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ అదే ప్రభుత్వాలకు ఆదాయ మార్గం, సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగం. అదే మల్లేశ పటేల్, నువ్వు కూడా మద్యం పంచినావు, పైసలు పంచినావు, నేనే ప్రత్యక్ష సాక్షిని. మోతాదుకు మించి మద్యం సేవిస్తే ప్రమాదకరమని అందరికీ తెలుసు. కానీ బాధలో కొంతమంది, సంతోషంలో కొంతమంది, ఆ సందర్భం ఏదైనా సరే మందే దానికి పరిష్కారం అవుతా ఉంది. బాగా తాగితే చనిపోతామని తెలిసి చావునే సంఖలో పెట్టుకొని తిరిగినట్టే ఉంటుంది ప్రతినిత్యం తిరుమారు మల్లేశ పటేల్ డైలీ ఫుల్ బండ్ తాగుతాడు. చైన్ స్మోకరు డ్రంకడ్ ఫెలో ఏం చెప్తానంటే మన నిధులు చెప్తాను. వాడే పెద్ద తాగుపోతుంది. నేను చెప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకొచ్చాను నేను ముచ్చట అంటే గోడలు దుంకిన అత్త అంట కోడలకి నిధులు చెప్పిందంట. గోడలు దుంకుతుందంట అత్త, కోడలు దూకుతుంటే కోడలా అటు దుంకొద్దు అంటానంట. ఈయన కసమైన సంసారి మందు విషయంలో. అడుగునా బెల్లి షాపులతో ఎంతో మంది మత్తుకు బాధితులై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మల్లేశ పటేల్ కుటుంబం కూడా కల్తీ కళ్ళు తాగిన దేహాలు గాలిలో కలిసిపోతున్నాయి. అనాథలైన పిల్లలను సాకలేక ఇవాళ ఎన్నో ముసలి ప్రాణాలు గొల్లు మంటున్నాయి. మద్యపాన అమ్మకానికి సర్కారు అదులు నిర్ణయిస్తే కొంతమంది అయినా
ఆ ఫ్యూచర్ లో ఆ మత్తులో నుండి బయటపడతారు. కొంతమంది అంటే మరి మందు బంద్ చేస్తే మరి అందరూ బాగుపడతారు. అన్నకు ఆదాయం అదే కదా. అన్న తాగాడు, రేవంత్ అన్న తాగాడు, అందరు తాగుతాడు, అందరు చంపేస్తాడు, ఆయన మాత్రం తాగాడు, మంచోడు. కోటి కుటుంబాలైనా హాయిగా భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతాయి. పెద్దపల్లి రాజన్న పటేల్ గారు రాసుకొచ్చి మరి ఈ వార్త. ఇంతవరకు ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నాయి. దయచేసి